నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అవ్వడం తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట ఇచ్చిన ప్రకారం 16,347 పోస్టులతోటి ఉపాధ్యాయ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలా అప్లై చేయాలి అనే వివరాలతో కూడిన వీడియో మీకు అందించబోతూ ఉన్నాను. వీడియోని చివరి వరకు ఫాలో అవ్వకుండా మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 16,347 టీచర్ పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఎలాంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పోస్టులు భర్తీ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి మంత్రి లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇలాంటి వివరాలను కూడా మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ వీడియోలో. అభ్యర్థులు ఏప్రిల్ 20 తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మే 15 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ విధానంలో సిబిటి విధానంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత తుదికి విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. జూలై నెలాఖరులోగా ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేసి ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే మళ్ళీ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్త ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించనున్నారన్నమాట. ఇంకా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం మంత్రి నారా లోకేష్ వీడియోను విడుదల చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడం మొదలు సబ్మిషన్ వరకు ప్రాసెస్ వీడియో స్పష్టంగా వివరించారు. ఇంతకీ డిఎస్సికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అనంతరం పైన కనిపించే క్యాండిడేట్ లాగిన్ అని అప్లికేషన్ని క్లిక్ చేయాలి. కొత్త యూజర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయగానే ఓ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పేర్కొన్న సంబంధిత అంశాలను అందించి యూజర్ ఐడి పాస్వర్డ్ పొందాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత డిఎస్సి 2025కి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి. సెక్షన్ 1లో మీ ప్రొఫైల్ సమాచారం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 2లో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇందులో మీ స్కూల్ మొదలు డిగ్రీ బీఈడి వివరాలను అందించాలి. ఇందుకోసం సంబంధిత హాల్ టికెట్లు మార్కుల వివరాలను అందించాల్సి ఉంటుంది. ప్రాసెస్లో భాగంగా మీ ఏపీ టెట్ క్వాలిఫికేషన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు, ఎన్ని మార్కులు వచ్చాయి, హాల్ టికెట్ ఏంటి వంటి వివరాలను అందించాలి. అదనంగా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయాలి. అన్ని వివరాలను అందించిన తర్వాత చివరిలో చెక్ బాక్స్కు వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక సెక్షన్ 3లో మీరు కనుగొనే జిల్లా జోన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకున్న లొకేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. అనంతరం కనిపించే అప్ అండ్ డౌన్ గుర్తుల ద్వారా మీ జిల్లాల ఆర్డర్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ను ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 5 సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని వివరాలను సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీరు ఎన్ని స్థానాలను అప్లై చేస్తున్నారు అన్న వివరాలతో కూడిన
ఒక అలర్ట్ వస్తుంది. చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ మెథడ్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్‌ను మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ సంబంధించిన వీడియోను చూడవచ్చు. అలానే ఏపీడీఎస్సీ నోటిఫికేషన్‌లో ఏ జిల్లాల్లో ఎన్నెన్ని పోస్టులను పొందుపరచడం జరిగిందో కూడా మీకు తెలియచేయబోతూ ఉన్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో కండి. 2025 నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. 16,340 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఆదివారం 10 గంటలకు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. దరఖాస్తులను ఆదివారం నుంచి మే 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచి అనేది మే 20 నుంచి నిర్వహిస్తారు. ఈ మాక్ టెస్ట్‌లు కూడా మీకు మే 20 నుంచి నిర్వహిస్తారు. అనంతరం హాల్ టికెట్లు మే 30 నుంచి జారీ చేస్తారు. డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్‌లైన్‌లో సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. https://cscap.gov.in అనే వెబ్‌సైట్‌లో గాని https://apdsc-apcfss-in లింక్‌లో వెబ్‌సైట్‌లో గాని అప్లై చేసుకోవచ్చు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2 రోజులకి ప్రాథమిక కీని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌లో పొందుపరిచిన ఖాళీల వివరాలను ఏ జిల్లాల్లో ఎలా ఉంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్ని వివరాలను కూడా మీకు వివరించబోతూ ఉన్నాను. దరఖాస్తు చేసే విధానం మీకు వివరించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం సుమారు 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఇది గమనించగలరు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు మాత్రం ఒక్క పోస్టుకు ₹750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులైతే 60% డీఎస్సీ రాయాలంటే టెట్‌లో అర్హత మార్కులు ఏ ఏ విధంగా ఉంటే ఒకసారి పరిశీలించినట్లయితే ఓసీ అభ్యర్థులైతే 60% అంటే 90 మార్కులు, బీసీలకు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 40% మార్కులు అంటే 60 మార్కులు కనీస అర్హత పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంచుకోవాలో చూద్దాము. అభ్యర్థి తన విద్యార్హతలను బట్టి ఏ పోస్టులు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లు తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ద్వారా ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి తను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్‌కు ఎంపిక కాకపోతే అతడి పేరు రెండో ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. అది రాకపోతే మూడో ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్‌కి ఎంపికైతే మిగిలిన ఆప్షన్‌లు రద్దవుతాయి. ఒక పోస్ట్‌కి ఎంపికైన అర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. మెగా డీఎస్సీకి ఇక ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం చూసినట్లయితే జూలై 2024 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయస్సు 49 సంవత్సరాల వరకు ఉంది. దివ్యాంగులు గరిష్ట వయస్సు 54 ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ విభాగం నిబంధనలను అనుసరించి వయోపరిమితుల సడలింపు ఉంటుంది. ఏ స్కూల్స్‌లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్
తర్వాత జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే మండల పరిషత్తు, జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్‌లో చూసినట్లయితే 13,192 పోస్టులున్నాయి. అలానే ఏపీఎంఎస్‌లో మనం చూసినట్లయితే 286 పోస్టులు, ఏపీఆర్ ఈఐఎస్‌లో 190 పోస్టులు, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్‌లో 439 పోస్టులు, బీసీ వెల్ఫేర్‌లో 170 పోస్టులు, టీడబ్ల్యూ ఆశ్రమ్ పాఠశాలలో 881 పోస్టులు, టీడబ్ల్యూ గురుకుల్లో 1143 పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్‌లో 31 పోస్టులు, జువెనైల్ వెల్ఫేర్‌లో 15 పోస్టులు, మొత్తం 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో 7 18/4/2020 ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాల అర్హత నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ కలుగుతుంది. స్పోర్ట్స్ కోటా రాష్ట్ర ప్రభుత్వం నియమావళిని అనుసరించి అర్హత గల 3% స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తారు. ఇక డిఎస్సిలో మొత్తం పోస్టులు ఎన్ని అంటే మొత్తం పోస్టులు 16,347 ఉంటాయి. అత్యధికంగా 2,678 పోస్టులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 543 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్థులకి అంటే ఉపాధ్యాయ వృత్తి కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు, ఆశావాహులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉంటాయి? ఎలా ఉంటాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఫీజు ఎలా కట్టాలి? ఏంటి అన్ని వివరాలతో మీకు వీడియోని అందించడం జరిగింది. తదుపరి వీడియోలో డిఎస్సికి సంబంధించిన సిలబస్ గురించి మీకు పూర్తి అవగాహన కల్పించబడుతుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.